యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. మరియు నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము. ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా, ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మల్ని గురించి శత్రువులు చెప్పుకొండ్రి. వచనమెత్తి ఇలాగ ప్రవచింపుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లు గాను, నిందించు వారి చేత జనుల దృష్టికి మీరు అపహాస్యాస్పదమగునట్లు గాను, నలుదిక్కుల మీ శత్రువులు మిమ్మల్ని పట్టుకొని ఆశించి మిమ్మల్ని పాడు చేసి ఉన్నారు. కాగా ఇశ్రాయేలు పర్వతంలారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, శేషించిన అన్యజనులకు అపహాస్యాస్పదమై దోపుడు సొమ్ముగా విడువబడిన పర్వతములతోను, కొండలతోను, వాగులతోను, లోయలతోను, పాడైన స్థలములతోను, నిర్జనమైన పట్టణములతోను ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సంతుష్ట హృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్యమని దాన్ని స్వాధీనపరచుకొనిన ఎదోమీయులను అందరినీ బట్టి, శేషించిన అన్యజనులను బట్టి నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చి ఉన్నాను. కాబట్టి ఇశ్రాయేలు దేశమును గురించి ప్రవచనం ఎత్తి పర్వతములతోను, కొండలతోను, వాగులతోను, లోయలతోను ఈ మాట తెలియజెప్పు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు అన్యజనుల వలన అవమానం నొందితిరి గనుక రోషముతోను కోపముతోను నేను మాట ఇచ్చి ఉన్నాను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ చుట్టూనున్న అన్యజనుల అవమానం నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను. ఇశ్రాయేలు పర్వతములారా, కొంతకాలము నాకు ఇశ్రాయేలీలకు ఆ జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. నేను మీ పక్షమునున్నాను. నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీలను అందరినీ విస్తరింపజేసేదను. నా పట్టణములకు నివాసులు వత్తరు. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. మీ మీద మనుషులను, పశువులను విస్తరింపజేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మానవ జాతిని అనగా నా జనులకు ఇశ్రాయేలీలను నేను మీలో సంచారము చేయించేదను. వారు నిన్ను స్వతంత్రించుకొందరు. మీరిక మీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్యమగుదురు. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, దేశమా, నీవు మనుషులను భక్షించుదానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవు అని జనులు నిన్ను గురించి చెప్పుచున్నారే. నీవు మనుషులను భక్షింపవు, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నిన్ను గూర్చి అన్ని జనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా చేసేదను. జనముల వలన కలుగు అవమానము నీవిక భరింపవు. నీవు నీ జనులను పుత్రహీనులుగా చేయకయుందువు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిన, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేతను, దుష్కీల చేతను దానిని అపవిత్రపరచిరి. వారి ప్రవర్తన బహిష్ఠైన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుచున్నది. కాబట్టి దేశంలో వారు చేసిన నరహత్య విషయమయ్యును, విగ్రహములను పెట్టుకొని వారు దేశంను అపవిత్రపరచిన దాని విషయమయ్యును నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి, నేను అన్యజనులలోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదరిపోయి వారు తాము వెళ్లిన స్థలములలోని జనుల యొద్ద చేరగా, ఆ జనులు వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీలు కారణమైరి. కాగా ఇశ్రాయేలీలు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగగా నేను చూసి నా నామం విషయమై చింతపడితిని. కాబట్టి ఇశ్రాయేలీలకు ఈ మాట ప్రకటన చేయుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత దోషం నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయుదును. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువు యెహోవానని వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించెదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టలను అనుసరించి వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించేదరు. మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడనయ్యుందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకి ఉండినట్లు చెట్ల ఫలములను, భూమి పంటలు నేను విస్తరింపజేసేదను. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను, మీరు చేసిన దుష్క్రియలను మనసునకు తెచ్చుకొని మీ రోషములను, మీ దోషములను బట్టి, హే క్రియలను బట్టి మిమ్మును మీరు అసహించుకొందురు. మీ నిమిత్తం నేను ఇలాగను చేయటం లేదని తెలుసుకోండి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇశ్రాయేలీలారా, మీ ప్రవర్తనను గురించి చిన్నబోయి సిగ్గుపడుడి. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మల్ని నివసింపజేయవాడు పాడైపోయిన స్థలములు మరల కట్టబడును. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. పాడైన భూమి ఏదైనా వనము వలె ఆయననియు, పాడుగా నిర్జనముగానున్న ఈ పట్టణము నివాసులతో నిండి ప్రాకారములు గలవ ఆయననియు జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్ని జనులు తెలుసుకొందరు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దానిని నెరవేర్తును. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలకు నేను ఇలాగు
చేయి విషయంలో వారిని నా యొద్ద విచారణ చేయని ఇతను గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపజేసేది. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు ప్రతిష్ఠితముల గొర్రెలంత విస్తారముగాను నియామక దినములలో యెరూషలేమునకు వచ్చు గొర్రెలంత విస్తారముగాను వారి పట్టణముల యందు మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను చేసేదను.